స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన 10 సూత్రాలను జిల్లాలో ఫిక్స్ చేసుకొని ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన 56వ జిల్లా అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఆవిర్భవించి 56 సంవత్సరాలు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిగిరిలో ఏర్పాటు చేయనున్న నిమ్స్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రామయ్యపట్నం పోర్టుకు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫరల్ యూనిట్ త్వరలో ఏర్పాటు కానున్నట్లు వివరించారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడం మనందరి బాధ్యత అని మంత్రి తెలిపారు. మాతృ శిశు మరణాలు కూడా జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ ఉందన్నారు. ఆక్వా, టొబాకో రంగాలు కూడా ఉన్నాయన్నారు. అయితే జిల్లా మాత్రం వెనుకబడి ఉందన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంను చేర్చేందుకు రాష్ట్రం నుండి కేంద్రానికి నివేదిక పంపించినట్లు దామచల జనార్దన్ రావు తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపారు. జిల్లాను అభివృద్ధి చెందేందుకు అనేక వనరులు ఉన్నాయని, భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి చెంది తీరుతుందని తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మాట్లాడుతూ జిల్లా వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోదరాయుని పాలెంకు ప్రత్యేకత తీసుకువచ్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ ఉక్కసాని బాలాజీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన వారిని గుర్తు చేశారు. జిల్లా ఆవిర్భవించి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా మనం వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఏపీ అగ్రికల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. జిల్లాకు చెందిన పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను సన్మానించారు. జిల్లా నుండి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆనంద సమయం 56వ ఆంధ్ర ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా చక్కటి సందేశాలు విన్నాము. అలాగే స్వాతంత్ర సమర యోధుల కుటుంబీకుల్ని గౌరవించుకున్నాం, విశిష్ట వ్యక్తుల్ని గౌరవించుకున్నాం. అలాగే మన జిల్లా జాతి రత్నాలుగా వివిధ రంగాలలో చదువుతో పాటు రాణిస్తున్నటువంటి విద్యార్థులు అత్యంత వెనుకబాటు కలిగినటువంటి 3 జిల్లాల నుంచి ఏర్పడిన మన ప్రకాశం జిల్లాలో 56 సంవత్సరాల్లో వెనుకబాటుదనం పోవడానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి జరిపాయి. కానీ ఆశించినంత స్థాయిలో మనం కొద్దిగా సాధించుకోలేకపోయాం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలు కూడా తెలియజేశారు. ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ ప్రజెంట్ చేసిన ఈ విజన్ డాక్యుమెంట్కి 2వ అవార్డు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆలోచనలో ప్రణాళిక విజన్ 47లో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి 10 సూత్రాలకి టార్గెట్స్ విషయంలో మనం గోల్ ఫిక్స్ చేసుకొని ముందున్నాం. ఇందాక కలెక్టర్ ప్రసంగంలో చెప్పినట్లు బాల్య వివాహాలు ఇది నిరోధించడం మనందరి బాధ్యత. రెండోది చిన్న బిడ్డలు, తల్లులు, మాతృ మరణ, శిశు మరణాలు అవి కూడా మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని నివారించేందుకు కూడా మనందరి సహకారం కావాలి. విద్యాపరంగా చూసుకుంటే మనం ఇంకా వెనుకబాటులోనే ఉన్నాం. ఇన్స్టిట్యూట్స్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఆ రోజు ప్రకాశం యూనివర్సిటీగా పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. అది పూర్తి చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా
మనందరూ కూడా చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది హార్టికల్చర్ యూనివర్సిటీ మనం తీసుకొని రావడం జరిగింది. అది 2022లో విభజన తర్వాత కందుకూరు డివిజన్ ద్వారా నెల్లూరుకి వెళ్ళింది. సమీపంలో కందుకూరు కూడా మన ప్రకాశం జిల్లాలో కలవబోతా ఉంది. ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తిరిగి మన ప్రాంతాల్లోనే మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు రామాయపట్నం పోర్టు ప్రతిపాదనలు చేసి శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా మంత్రి వారి స్వామి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అన్సారియా గారు, శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా చైర్మన్లు బాలాజీ గారు, సత్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఒంగోలు కమిషనర్ మన వెంకటేశ్వరరావు గారు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గారు, ఇంకా ఇక్కడికి చేసిన అధికారులకి, అదేవిధంగా మన కార్పొరేటర్లకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 55 వసంతాలు పూర్తి చేసుకొని 56వ అవతరణ దినోత్సవం ఈరోజు మనం కలెక్టరేట్లో అందరికీ గుర్తుండేలాగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర 1970వ సంవత్సరంలో ఫిబ్రవరి 2లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా 1970 ఫిబ్రవరి 2వ తేదీన గుంటూరు నుంచి ఒంగోలు డివిజన్, నెల్లూరు నుంచి కందుకూరు డివిజన్, కర్నూలు నుంచి మార్కాపూర్ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాగా ఫార్మ్ అవ్వడం జరిగింది. దాంతో తర్వాత 1972 డిసెంబర్ 5వ తేదీన ఒంగోలు డిస్ట్రిక్ట్ని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తింపుగా ప్రకాశం జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే లార్జెస్ట్ ఏరియా కలిగిన జిల్లా, 14,323 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా వరల్డ్ ఫేమస్ బ్లాక్ క్యాలసీ గ్రానైట్ మన డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంది. ఇది ఎక్కడ లేని రిసోర్సెస్ మన డిస్ట్రిక్ట్లో. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు, కర్నూలు, గుంటూరులో ఫామ్ చేశారు. ఆ రోజు ఉద్దేశం ఏంటిదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి ఇది ఒక ఫామ్ చేస్తే దీనికి డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పరిస్థితుల్లో ఈ డిస్ట్రిక్ట్ ఫామ్ చేశారు. ఆ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కువ భాగంగా ఇది యారిడ్ ల్యాండ్స్, ఆ పశ్చిమ ప్రాంతం. అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ కూడా సరిగా లేదు. దాని తర్వాత అన్ని విధాలుగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఈ జిల్లాలో దగ్గరదాపు మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ ఉంది, దగ్గరదాపు 20%. సో ఆల్ సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ ఆ రోజు ఇది బ్యాక్వర్డ్ ఏరియా. అందుకని అది ఫామ్ చేశారు. ఈరోజు మనం ఇన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మనం కొద్దిగా ప్రోగ్రెస్ అయిన విషయం మనందరం గుర్తించాలి. ఈరోజు గులకమ్మ డ్యామ్ ఉంది, రామ్ తీర్థం డ్యామ్ ఉంది, వెలికొండ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వెలిగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య పేరు మీద ఉంది. అలా లేదా ప్రకాశం పంతులు గారు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమంత్రిగా అత్యంత నిజాయితీగా చేసి చివరి రోజుల్లో కనీసం తినడానికి కూడా తిండి లేక, రైల్లో ప్రయాణం చేయడానికి కూడా ఛార్జీలు లేక, అలాంటి ధీరోదాత్తులు, నిజాయితీ పరులు, నిష్కల్మష రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులు ఉన్నటువంటి జిల్లా కూడా. ఈ సందర్భంగా మంత్రి గారు కూడా చెబుతూ, మంత్రి గారు భవిష్యత్తులో చరిత్రలో తన పేరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ జిల్లా అభివృద్ధి కృషి చేయాలని ప్రత్యేకంగా డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజన స్వామి గారిని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అలాగే ఇక్కడ మన టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఉన్నారు కాబట్టి వినోదరాయ్ పాలనలో మన జిల్లాకి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు
అక్కడ జన్మించారు కాబట్టి ఒక ఐకానిక్ మాన్యుమెంట్గా నెక్స్ట్ జనరేషన్కి ఈ జిల్లాలో ఆయన చేసిన సాక్రిఫైస్ కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాలో పుట్టినందుకు కూడా ఒక టూరిజంగా మనం కూడా ఒక మంచి మాన్యుమెంట్ ఐకానిక్ లాగా చేస్తే ఒక నెక్స్ట్ భావితరాలకి అది ఉపయోగపడుద్ది. మనం కూడా ఎప్పుడన్నా ఇలాంటి అవతరణ దినోత్సవం కానీ ప్రకాశం పంతులు గారు చనిపోయిన రోజు కానీ పుట్టినరోజునప్పుడు కానీ అందరం అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది.